తన పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు జన్మదినం సందర్భంగా గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకొని ప్రధానాలయ ముఖమండపంలో స్వామివారి ఉత్సవమూర్తుల వద్ద అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు జన్మదినం సందర్భంగా గర్భగుడిలో స్వయంభూ నారసింహుని దర్శించుకొని ప్రధానాలయ ముఖమండపంలో స్వామివారి ఉత్సవమూర్తుల వద్ద అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. తదుపరి కొండ కింద పట్టణంలోని సన్నిధి హోటల్ నందు అభిమానులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు. పలువురు నేతలు నాయకులు ముఖ్యులు మోత్కుపల్లి నరసింహులకి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలోని ఎస్సీ కాంప్లెక్స్ వద్ద కేక్ కట్ చేశారు. అక్కడ నుండి అంబేద్కర్, జగ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో మోత్కుపల్లి నరసింహులు అభిమానులు, మిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఫస్ట్ సైకిల్ కట్టుకొని జెండా మల్లపురంలో దిగిన మొగోడి సీఎం గారు ఏం చెప్పినా నరసింహులు ఆషామాష మనిషి కాదు. అందరినీ దళితులకి కనీసం రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కును అందరికి ఉండాలనే అభిప్రాయం కింద సుప్రీంకోర్టు ఇచ్చింది. దాన్ని మొట్టమొదట అందుకొని దాన్ని అమలు చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కిందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక దళితుడిగా ఆ ఉద్యమాన్ని మొదటి నుంచి నడిపినటువంటి వ్యక్తిగా, మందకృష్ణ మాదిగను ముందట పెట్టి నడిపినటువంటి వ్యక్తిగా, అది సాధించేంత వరకు కూడా రాజకీయాల్లో నాకు అనేక ఇబ్బందులు వచ్చినా ఆ ఉద్యమానికి అండగా ఉన్నటువంటి వ్యక్తిగా మరొకసారి రేవంత్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మొన్ననే వారు మన ఏరియాలో వచ్చినప్పుడు మీటింగ్లో ఏం చెప్పారో మీకు తెలుసు. నరసింహులు గారు ఆషామాష మనిషి కాదు, ఎవరిని అంత ఈజీగా అభినందించే మనిషి కూడా కాదు, నన్ను తమ్మి అని గౌరవించి మరి ఆశీర్వదించాలని మాట వారు చెప్పడం నేను చాలా గర్వపడతా ఉన్నా. చాలా సంతోషం. వారు ఆ విధంగా మాట్లాడినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే రాజకీయాల్లో ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా ప్రతిసారి దైవ దర్శనానికి నేను వస్తూ ఉంటా. ఈసారి కూడా అదేవిధంగా దర్శనం కొరకు నేను రావటం జరిగింది. ఈ రావటం అనేటువంటిది నిజంగా ఆనాడు 83 నుంచి ఉన్న కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ పెద్ద ఎత్తున కదిలి రావటం, నన్ను మర్చిపోకుండా ఉండటం అనేది నేను సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నా. చాలా సంతోషం. నా జీవితం ధన్యం. నేను ఎప్పుడూ అందరిలాగా అధికారం ఉంటే ఓ తీరు, అధికారం లేకుంటే ఓ తీరు ఉన్న మనిషిని కాదు. నా జీవితం అంతా ఆలేరు ప్రజల కోసం అర్పితం చేసినాను. నా జీవితం అంతా త్యాగం చేసినాను. నియోజకవర్గాన్ని అడ్డం పెట్టుకొని ఎవరిని ఇబ్బంది పెట్టలేని ఒక ఎమ్మెల్యేగా ప్రజల వాణిని వినిపించిన తప్ప అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కానీ పేద ప్రజల యొక్క కష్ట సుఖాలని ప్రజలలో అసెంబ్లీలో చర్చించి న్యాయం చేసే ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అన్నీ కూడా ఆనాటి కాలం నుంచి ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, అదేవిధంగా మరి సోనియా గాంధీ గారు కానీ అందరూ కూడా ఈ సమాజం కొరకు వాళ్ళు త్యాగాలు చేసినటువంటి కుటుంబం. అది వాళ్ళ నాయకత్వంలో ఇవాళ రాష్ట్రం కొనసాగుతూ ఉంది. అనేక స్కీములు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ అమలవుతూ ఉన్నాయి. అవన్నీ కూడా విజయవంతంగా అమలవుతూ ఉన్నాయనే విషయాన్ని కూడా నేను మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఒక్క మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.
మొన్న క్యాబినెట్ మంత్రులు ఇచ్చారు. క్యాబినెట్ మంత్రులు ఒక బీసీకి ఇచ్చారు, 2 ఎస్సీకి ఇచ్చారు, మాలకు ఇచ్చారు, మాదికి ఇచ్చారు, ఇంకో 3 ఉన్నాయి. ఆ 3 కూడా బీసీలకు ఇవ్వాలనేది నా కోరిక, ఒక ఎస్టీకి కూడా ఇవ్వాలనేది నా కోరిక. ఇవాళ పదవులు ఓట్లేసి వాళ్ళకి ఇవ్వాలండి, గెలిపించుకున్న వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి మొన్న రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే 3 మంత్రి పదవులు పేదలకు ఇచ్చారో, మిగతా 3 కూడా ఇస్తే బీసీలకు